టెండర్ పిలిచి ఇచ్చేస్తే సరిపోతుంది కదా. ఎందుకంటే మెరుగైన సేవలు ప్రైవేట్ వాడే ఇస్తాడు కదా, ప్రభుత్వం ఇవ్వలేదు కదా. ఎందుకు మరి వీళ్ళు ఆ పదవుల్లో అనవసరం కదా. ఆ పదవులు ఎందుకు వీళ్ళకి అలంకారప్రాయం కాకపోతే? ముఖ్యమంత్రి పదవి ఇవ్వక్కర్లేదు కానీ మిగతా టోటల్ ప్రభుత్వాన్ని అంతా పీపీపీ కింద ఇచ్చేసేయండి. మెరుగైన సేవలు ప్రైవేట్ వాడు ఇస్తాడు, మీరు అందరూ శుభ్రంగా కూర్చుని అక్కడ వెనకాల పర్యవేక్షించుకోండి. కొంచెం కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, సంస్కారం లేకుండా మాట్లాడుతున్న పరిస్థితి. మెరుగైన వైద్యం ప్రైవేట్లోనే అందుతుండేటట్టయితే కనుక మెరుగైన వైద్యం ఓన్లీ ప్రైవేట్లోనే, మెరుగైన విద్య ప్రైవేట్లోనే అందుతుంది. ఈ కారణాలు చెప్పినే మన వ్యవస్థను నాశనం చేశారు గత 30 ఏళ్లలో. ఇదే చంద్రబాబు గారు తీసుకొచ్చినటువంటి విద్యా వైద్య విధానం ప్రైవేటు కార్పొరేట్ వ్యవస్థ. ప్రైవేట్లో ఉన్నాయి ఇంతకుముందు కూడా, కానీ మన చిన్నప్పుడు ఏంటి, మన గవర్నమెంట్ స్కూల్లో చెప్పే మాస్టరే ప్రైవేట్ కూడా చెప్పేవాడు. లేదా మన ఇంటి దగ్గరలో ఉన్న అన్నయ్య అక్కయ్య అంటూ మన దగ్గరలో డిగ్రీలు చదివినటువంటి వాళ్ళ దగ్గర ట్యూషన్ చేర్చుకునేవాడు, అంతే కదా. అప్పుడు అంత మించి వేరేది ఏదైనా ఉండేదా? కానీ ఆ తర్వాతన ప్రైవేటు స్కూళ్ళు బిగిన్ అయినాయి, గుడ్. అదైతే చంద్రబాబు గారికి సంబంధం లేదు. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో ప్రైవేట్ స్కూల్ బిగిన్ చేశారు. బట్ ఆ ప్రైవేట్ స్కూళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్లో నుంచినే పరీక్ష రాయాలి. అంటే మనం ప్రైవేట్ స్కూల్లో చదివినా మనకి ఎగ్జామ్ వచ్చేటప్పుడు దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ తరపున రాయాల్సి వచ్చేది. ఇది మనకి పాత రోజుల్లో చూస్తే కనుక తెలిసేది. అంటే ప్రైవేట్ స్కూల్ అనేది ప్రైవేట్ పాఠశాల పాఠ్యాంశాలు చెప్పడం వరకే. ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో ఇప్పుడు సీట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి